వెల్కమ్ టు జీవీకే న్యూస్. మనం ప్రస్తుతానికి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ లోపల ఉన్నాం. అయితే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ మన జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. కమిషనర్ వెంటనే వచ్చి ఇక్కడ ఈ న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. వీళ్ళతో పాటు బీఆర్ఎస్ నాయకులు మన అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఆఫీస్ గేటుకు తాళం వేసి ఎవరిని లోపల పోయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మరి తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆదుకుందాం బాధితులను. ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన. ఖండించండి అక్రమ కూల్చివేతలను, ఖండిద్దాం అక్రమ కూల్చివేతలను, ఖండిద్దాం అక్రమ కూల్చివేతలను. మల్లేష్ కుటుంబానికి న్యాయం చేయాలి, మల్లేష్ కుటుంబానికి న్యాయం చేయాలి, మల్లేష్ కుటుంబానికి న్యాయం చేయాలి, మల్లేష్ కుటుంబానికి. రాజ్యం ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన. కూల్చివేతల్లో నష్టపోయిన బాధితులను, కూల్చివేతల్లో నష్టపోయిన బాధితులను ఇదేం పాలన, 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 కిరాయిదారులుగా చేయడం. మరి ఇది దుర్మార్గమైనటువంటి పాలన ఈ 2 ఏళ్లలో నడుస్తున్నది. గత 2 రోజుల క్రితం చౌరస్తాను సుందరీకరణ, అభివృద్ధి అనే ఒక సాకుతోని ఒక పేద కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిండ్రు. మున్సిపల్ వాళ్ళు వచ్చి సెట్ బ్యాక్ తీసుకోవాలంటే ఆయన సెట్ బ్యాక్ తీసుకొని ఆయన కట్టడం అట్లే ఉంచితే కాంగ్రెస్ నాయకులు వచ్చి అక్కడికి విజయన్ వచ్చి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు మాట్లాడండి అని ఎవరితోనో మాట్లాడించి నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట్లాడాడు. మరి ఇది పాలన ఏ వైపు పోతున్నదో అర్థం కానటువంటి పరిస్థితి. మున్సిపల్ అధికారులు కూర్చున్నారంటే లేదు, అక్కడికి వచ్చినటువంటి బుల్డోజర్, అక్కడికి వచ్చినటువంటి జేసీబీ నెంబర్ లేదు, దానికి అక్కడ నిర్మాణం చేసి ఇవ్వాలి. అది మున్సిపాలిటీ చేసిస్తుందా, అది కాంగ్రెస్ నాయకులు చేసిస్తారా, ఎవరైనా చేసిచ్చిన వెంటనే దాని మీద ప్రకటన చేయాలి. లేకపోతే ఈ పాలన నడుపుకుంటాం. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలన్నిటిని కూడా అడ్డుకుంటామని ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం.